హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో సాధారణంగా మన వాళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ కూడా ఈ మధ్య పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్స్గా సాధిస్తున్నాయి. సో ఈ క్రమంలో మనం మిస్ అయినటువంటిది ఏంటంటే మన ఓన్ లోకల్ మసాలాని మిస్ అవుతున్నాం. సో ఈ మసాలాని ఏ మాత్రం తగ్గకుండా మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నితిన్ అనమాట. సో నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా మన ముందరికి రాబోతున్నటువంటి సినిమానే రాబిన్ హుడ్. సో వెంకీ కుడుముల డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా కావడం వల్ల సినిమా మీద కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి వెంకీ కుడుముల ఇస్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. సో ఆయన మూవీస్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. సో ఈ క్రమంలో రాబిన్ హుడ్ సినిమాకి సంబంధించి ఎప్పుడూ రిలీజ్ చేస్తారు అనుకున్నాం. బట్ ఓవరాల్గా ఈ సినిమాని ఎలా అయినా సరే క్రిస్మస్ సందర్భంగా 2024లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేసుకున్నారు. బట్ డిసెంబర్లోనే ఈ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్స్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ కావటం వల్ల సో పుష్పకి ఎటువంటి అడ్డంకి ఉండకూడదని ఏ సినిమాని రిలీజ్ కానిలేదు. ముఖ్యంగా రాబిన్ హుడ్ లాంటి సినిమాని కూడాను డిసెంబర్ 20th రిలీజ్ చేస్తా అని చెప్పారు. బట్ ఓవరాల్గా ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇంకా ఆ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెసిషన్ తీసుకోవడం కాస్త వియర్డ్గానే అనిపించింది. బికాస్ ఆఫ్ మనకి డిసెంబర్లో చూసుకున్నట్టయితే పెద్దగా సినిమా రిలీజెస్ లేవు. సో పుష్ప తర్వాత పెద్దగా సినిమా రిలీజ్ లేదు. అండ్ దీనికి సంబంధించి నితిన్ కూడా చాలా వరకు పోరాడినట్టు తెలుస్తుంది. 80% డిసెంబర్లో రిలీజ్ చేస్తే బెటర్ అని చెప్పి. బట్ మైత్రి మూవీ మేకర్స్ ఏమనుకుంటున్నారంటే ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో జనవరిలో రిలీజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే జనవరిలో ఇప్పటికే మన సినిమాలే చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పాన్ ఇండియన్ సినిమా అయినటువంటి గేమ్ చేంజర్ ఉంది. ఇక మన తెలుగు సినిమాలు అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. అండ్ అలానే బాలేబాబు నటిస్తున్నటువంటి డాకు మహారాజా సినిమాలు సంక్రాంతికి రిలీజ్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు థియేటర్స్ పరంగా కూడా చాలా బిజీగా ఉంటాయి. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలియలేదు. కానీ ఓవరాల్గా రాబిన్ హుడ్ని జనవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతికి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు మొత్తం మీద విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో సంక్రాంతికి థియేటర్స్ ఒక పక్క ప్రాబ్లం అంటే కాంపిటీషన్లో ఉన్నటువంటి సినిమాలు కూడా చిన్న చిన్న సినిమాలేం కాదు. సో రాబిన్ హుడ్ కొట్టేటటువంటి సినిమాలు అక్కడ అంత చిన్న చిన్న సినిమాలు లేవు. సో వచ్చేటటువంటివి అన్నీ కూడాను స్టార్ హీరో సినిమాలు. సో ఇక్కడ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ మన వాళ్ళకి ఆ మాస్ మసాలా మూవీసే బాగా ఇష్టం అనమాట. సో ఈ క్రమంలో ఎందుకో రాబిన్ హుడ్ మూవీ తప్పటడుగులు వేసిందేమో అని చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు. సో సంక్రాంతి కానీ రాబిన్ హుడ్ పడిందంటే ఆబ్వియస్లీ కలెక్షన్స్ కూడా తగ్గేటటువంటి ఛాన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మైత్రి మూవీ మేకర్స్ ఏమైనా డెసిషన్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా మనం అయితే వెయిట్ చేసి చూడాలి. బట్ ఇప్పటికే నితిన్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట ఈ రాబిన్ హుడ్ సినిమా మీద. మరి ఈ సినిమాకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ ఏ డెసిషన్స్ తీసుకుంటారో మనం త్వరలో వెయిట్ చేసి చూద్దాం. సో మీకు ఈ రాబిన్ హుడ్ సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.